రైట్. ఈవీఎంల పనితీరుపై అనేక పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క వ్యక్తికి ఓటు వేయడానికి వెళ్ళి ప్రెస్ చేస్తే ఆ బటన్ వేరొక గుర్తుని చూపిస్తుందంటూ కొంతమంది ఓటర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పార్టీల నాయకులు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేస్తూ రీపోలింగ్ జరపాలంటూ వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాయిరామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత విశ్లేషణ అందించేందుకు. వీటన్నిటి మీద సాయిరామ్, ఏం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా? ఈ పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటే తెలంగాణలో లాగా ఈసీ ఇంకోసారి సారీ చెప్పబోతుంది అనుకోవాలా? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలను చూస్తే సాంకేతిక పరమైనటువంటి లోపాలు, శాంతి భద్రతల వైఫల్యము, ఏర్పాట్ల పరమైనటువంటి లోపం, మూడు రకాలుగాను కూడా ఎలక్షన్ కమిషన్ వైఫల్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అధికారుల బదిలీలపై చూపినటువంటి శ్రద్ధ ఈ రకమైనటువంటి సమస్యలపైన పెట్టలేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మన నెట్వర్క్ నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు అంచనా వేసుకుంటే కనుక 28 నియోజకవర్గాల్లో దాడులు, లేదంటే బూత్ క్యాప్చరింగ్, రాళ్లతో దాడులు, తర్వాత ఆందోళనలు, ఉద్రిక్తపూరితమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నట్లుగా మనకి అంచనా వేస్తున్నాం. జమ్మలమడుగు, నరసరావుపేట, ఏలూరు, విజయవాడ, బనగానపల్లి, తర్వాత సర్వేపల్లి, ఆళ్లగడ్డ, బద్వేలు, రాప్తాడు, చంద్రగిరి, దాచేపల్లి, గుంటూరు, శ్రీకాకుళం, ఇలా మొత్తం అంతా కూడా 28 నియోజకవర్గాల్లో తీవ్రస్థాయి ఉద్రిక్తత. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పరస్పరం అంటే కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో మనం చూస్తే కనుక 165 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు పనిచేయట్లేదు. కొన్ని చోట్ల ఒక పార్టీకి వేస్తుంటే మరో పార్టీకి ఓటు పడుతుంది అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ముందుకు వచ్చి సమాధానం చెప్పలేదు. శాంతి భద్రతలకు సంబంధించి కూడా సమీక్ష చేస్తున్నటువంటి తీరు కూడా కనిపించట్లేదు. ఈవీఎంలకు సంబంధించినటువంటి నెంబర్ విషయంలో కొంచెం తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నిస్తోంది. 50 నుంచి 60 ఈవీఎంలు మాత్రమే పనిచేయట్లేదు అంటున్నారు. కానీ మనకి గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ నుంచి అందినటువంటి సమాచారాన్ని బేరీజ్ వేసుకుని టోటల్గా చూస్తే మాత్రం 165 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు పనిచేయట్లేదు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. జమ్మలమడుగుకి సంబంధించి 153, 154, 162, 181 పోలింగ్ బూత్ల్లో ఈవీఎంలు పనిచేయట్లేదు. ఇంకా ఆత్మకూరుకి సంబంధించి 143, 144, 145 పనిచేయట్లేదు. మడకశిరకు సంబంధించి 78 పోలింగ్ బూత్ పనిచేయట్లేదు. కావలి 128, నెల్లూరు సిటీకి సంబంధించి 3వ నెంబరు, తర్వాత ఉరవకొండకు సంబంధించి 48, నెల్లూరు సిటీకి సంబంధించి 128, ఉదయగిరికి సంబంధించి 32 పోలింగ్ బూత్, ఉరవకొండకు సంబంధించి 2, 157, 235 పోలింగ్ బూత్ల్లో ఈవీఎంలు పనిచేయట్లేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అదే సమయంలో 41, 61, 29, 18 పోలింగ్ బూత్ల్లో కూడా ఈవీఎంలు పనిచేయట్లేదు. ఇక గొంతకల్ 183, పొద్దుటూరు 36, సింగనమల 87, 5 పోలింగ్ బూత్లు, 182, 211, 285, 265 నెంబర్ పోలింగ్ బూత్ల్లో కూడా సింగనమలలో ఈవీఎంలు పనిచేయట్లేదు. కళ్యాణదుర్గకి సంబంధించి 185, 186, తర్వాత దర్శి 14, 112 తాడిపత్రికి సంబంధించినటువంటి 2 పోలింగ్ బూత్లు ఈవీఎంలు పనిచేయట్లేదు. 112, 216 పోలింగ్ బూత్లు, అలాగే 250 ఎర్రగొండపాలెంకి సంబంధించి 216 పోలింగ్ బూత్ పనిచేయట్లేదు. ఇలా చూస్తే కనుక పూర్తి స్థాయిలో మన దగ్గర పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు పనిచేయట్లేదు అనేది మన వద్ద ఉన్న సమాచారం. దీనికి సంబంధించి టెక్నికల్గా ఇంతవరకు కూడా వివరణ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అడిషనల్గా ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలను కొన్ని చోట్ల నుంచి తరలిస్తున్నట్లుగా ఉంది. ఇక ఆళ్లగడ్డలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తపూరిత పరిస్థితులు, నర్సరావుపేటలో ఉద్రిక్తపూరిత పరిస్థితులు, తర్వాత జమ్మలమడుగులో ఉద్రిక్తపూరితమైనటువంటి పరిస్థితులు, కొన్ని చోట్ల బూత్ క్యాప్చరింగ్ కూడా జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇక ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి 2 పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, మీ దగ్గరికి సాయిరామ్, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. అనలిస్ట్ మనతో ఉన్నారు. వీటన్నిటి మీద, ఈ పరిస్థితుల మీద ఒకసారి అనాలిసిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఫీ గారు, మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కేవలం 60 ఈవీఎంలు మాత్రమే పనిచేయట్లేదు, 60 చోట్ల మాత్రమే అని చెప్పి ఈసీ జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవ రూపంలో ఏపీ 24/7 దగ్గర పక్కా ఆధారాలతో ఇప్పటి వరకు దాదాపు 160 ఈవీఎంల వరకు నియోజకవర్గాల్లో పనిచేయట్లేదు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఈసీ వైఫల్యమే అని చెప్పొచ్చా? ఖచ్చితంగా అండి. ఈ ఒక్క విషయమే కాదు, గత ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన దగ్గర నుండి ఈసీ వైఫల్యం చాలా స్పష్టంగా అన్ని విషయాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ పొద్దున మాక్ పోలింగ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ఏ ఈవీఎం పనిచేస్తుంది, ఏ ఈవీఎం పనిచేయట్లేదు అనేది ఏం రిపోర్ట్ లేదు. చాలా చోట్ల ఏజెంట్లు రాకుండానే చేసేసామని చెప్పేసి కొన్ని చోట్ల ఫిర్యాదులు వచ్చినాయి. అది మీ టీవీ ద్వారానే అది మనం చూసాం. అంటే
అబ్బా, ఇది కేవలం ఏదో ఒకటి ఏదో జరుగుతుంది అనేది ఒక అనుమానం అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి కనిపించడం ఏంటండి? అసలు ఇదే కదా అసలు దేశంలో ప్రధానంగా పట్టిపీడిస్తున్నటువంటి సమస్య. దీని మీదే కదా సుప్రీంకోర్టులో వాదోపాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని 5 ఈవీఎంలనే మీరు నమూనాగా తీసుకొని టెస్ట్ చేయండి అంటే కాదు, రివ్యూ పిటిషన్ వేసి 50% ఈవీఎంలు ప్యాట్లు లెక్క పెట్టాలని చెప్పి కదా దేశంలో ఉన్నటువంటి అన్ని 22 పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ 30% పైగా ఈవీఎంలు పనిచేయని కారణంగా అనేక మంది ఓటర్లు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇది అసలు ఎన్నిక ఎలా అవుతుందండి? ఇది ఈ ఎన్నిక అని మనం ఎలా దీన్ని చెప్పగలం? కాబట్టి ఈ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనప్పుడు ప్రజలకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోతుంది. ఇంతవరకు ఈ ఈవీఎంలు పనిచేసిన దాని మీద నిన్న ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద, ముఖ్యమంత్రి చేసిన ధర్నా మీద ఇంతవరకు ఈసీ చర్యలు తీసుకోవటం కానీ జవాబు చెప్పడం కానీ జరగలేదు. మళ్ళీ వాళ్ళు కొత్తగా ఈ అసలు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఈ ఈవీఎంలు పనిచేయకపోవడం అనేది ఎక్కడో 1-2 మురాయిస్తున్నాయంటే దాన్ని టెక్నికల్గా అర్థం చేసుకుంటాం. 30% అంటే అది మామూలు విషయం కాదండి. ఇది ఎలక్షన్ ప్రక్రియలో ఇది మామూలు విషయం కాదు. పోనీ ఇక్కడే జరుగుతుందా అంటే పక్క రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి రిపోర్టింగ్ వస్తుందా అంటే రావట్లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అసలు ఏం జరగబోతుంది ఏంటనేది ఒక పెద్ద ఆందోళన ప్రజల్లో నెలకొని ఉంది. దీన్ని ఇమ్మీడియట్గా ఈ 30% ఏమైతే ఈ ఈవీఎంలు పనిచేయలేదో, ఎక్కడైతే ఓటర్లు తిరిగి వెళ్ళిపోయారో, ఎక్కడైతే గొడవలు జరిగినాయో, అసలు ఇంకో విషయం ఏంటి సార్, తలుపులు మూసుకొని రిగ్గింగ్ పాల్పడటం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజలు వచ్చి అధికారులతో పోలీసులతో మా ఓట్లు మేము వేసుకుంటామని చెప్పేసి డిమాండ్ చేయటం ఏంటి, ఆందోళన చేయటం ఏంటి? అసలు ఇది ఎలక్షన్ ఎలా అవుతుందని చెప్పేసి ఇవాళ మనం అడిగేటువంటి పరిస్థితి. రైట్ రఫీ గారు, ఇక్కడ మరొక కీలకమైన విషయం, ఒక పక్క అన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రానికి వచ్చేసరికి 175 నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ త్రిముఖ పోరంటూ చెప్పుకుంటూ వచ్చాం. ఇటు టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య. ఇటు మనం ప్రధానంగా చూస్తే ఈ ఆరోపణల నేపథ్యంలో ఉదయం నుంచి పోలింగ్ సరళి కొనసాగుతున్న ఆరోపణల నేపథ్యంలో 30% వరకు ఈవీఎంలు పనిచేయకపోవడం, మరోవైపు రిగ్గింగ్ ఆరోపణలు, ఇంకొక వైపు సెక్యూరిటీ సక్రమంగా లేకపోవడం, వీటన్నిటి ఆరోపణల నేపథ్యంలో కేవలం ఒక్క అధికార తెలుగుదేశం పార్టీ, మరోవైపు జనసేన పార్టీ మాత్రమే కంప్లైంట్ చేస్తూ ఈసీకి ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇంకొక పార్టీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈవెన్ వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు మనం వార్తల్లో చూడలేదు, గ్రౌండ్ లెవెల్లో మనం చూడలేదు. ఈ పరిస్థితిని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇక్కడ ఏమన్నా అనుమానించాల్సిన పరిస్థితులు ఉన్నాయా? అంటే మరి ఇప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ కూడా స్పందించాలి కదండి. ఒక చోట రిగ్గింగ్ జరిగినా, ఈవీఎంలు పనిచేయకపోయినా, ఈవీఎంలు 30% పనిచేయనప్పుడు ఆ పార్టీ కూడా నష్టమే కదా. ప్రజలు తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. మరి దీన్ని ఆ పార్టీ ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ పార్టీ అవునంటే ఆ పార్టీ కాదనేటువంటి పరిస్థితి ఉంది తప్పితే అందరూ కలిసి ప్రజలకి నిష్పక్షపాతంగా జరిగేటువంటి ఎన్నికల మీద మనం ఒత్తిడి తెస్తామనేటువంటి ఆలోచన రావాలి. అది రాకపోవడం అనేది చాలా శోచనీయమని చెప్పేసి నేను భావిస్తున్నానండి. రైట్, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు మీరు అనలిస్ట్గా? అంటే ఇప్పుడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నానండి. ఇప్పుడు 60 పోలింగ్ బూతుల్లోనే ఈవీఎంలు పనిచేయట్లేదని ఈసీ ఏదో లీకేజ్ ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరి మీ రిపోర్టరు దాదాపు 160 నుంచి 170 నియోజకవర్గాల్లో ఈవీఎంలు పనిచేయట్లేదని చెప్పి రిపోర్టింగ్ బూత్ నెంబర్లతో పాటు ఇచ్చారు. ఇప్పుడు మేమందరం కూడా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే దీని మీద ఈసీ ఏం చెప్తుంది, ఈసీ చెప్పేటువంటి దాని మీద మనమందరం స్పందిస్తాము. ఇప్పుడు నిన్న మీరు మీ టీవీలో కానీ మిగతా టీవీల్లో కానీ హైదరాబాద్లో కావేరీ ట్రావెల్స్ 125 నుంచి 150 బస్సులు అక్కడ ఉండేటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఓటర్స్ని రానికుండా క్యాన్సిల్ చేసేసి డబ్బులు ఇస్తామని చెప్తే ఈ టీవీలో వచ్చిన దాని మీద వచ్చినటువంటి స్పందనకి ప్రతిస్పందనకి అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి వాళ్ళందరినీ తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కానీ అక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ రకంగా, అలాగే రైల్వే శాఖ కానీ ఏ రకంగా అక్కడ ఉండేటువంటి ఓటర్స్ని తీసుకురావడానికి దోహదం చేసిందో మీడియా, ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి దీని మీద, ఈ టీవీలో వస్తున్న దాని మీద, మీ టీవీ చేస్తున్నటువంటి డిబేట్ మీద మరి ఈసీ ఏం చెబుతుందో చూస్తాం. ఈ 30% ఈవీఎంలు పనిచేయని దాని మీద ఏం చర్యలు తీసుకుందో చూస్తాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాంతాల్లో ఆ పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ చేస్తారా, లేదా రాత్రి 10 దాకా కూడా ఎన్నికలు నిర్వహిస్తారా అనేది ఈవీ సమాధానం కోసం ఎదురు చూస్తాం. ఎందుకంటే ప్రతి పౌరుడు హక్కు, ఓటు వేయటం అనేది ప్రతి పౌరుడు హక్కు. ఈవీఎంలు పనిచేయకపోవటం అంటే అది ఎన్నికల కమిషన్ వైఫల్యం. అది ఎన్నికల కమిషన్ ఈవీఎంలని సక్రమంగా అనేక సార్లు వాటిని టెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టాలి తప్పితే. థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు ఫర్ యువర్